హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కారప్పొడి చేస్తున్నాను. అన్ని పప్పులు వేసి నువ్వులతో సహా. నువ్వులు ముందు నూనె వేయకోకుండా వేయించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నూనె వేసి వేయించితే దానికి కలిసిపోతుంది, బాగా వేగదు, ఫ్రై అవ్వదు. అందుకని నూనె వేయకుండా వేయించేసేసి ముందే నువ్వులు వేయించుకోండి ఫ్రెండ్స్. జటపెట్టలు ఆడుతూ వేయించితే బాగుంటుంది, మాడనివ్వకోకుండా. ఇదంతా కారప్పొడికి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందే జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు వేసేసాను. ఇవ్వండి. తర్వాత నువ్వులు కూడా వేగితే అందుట్లో వేసేసి ఎండుమిర్చి వేసేసాను. ఈ మూడు ముందు మిక్స్ పట్టి వేసుకుందాము. తర్వాత అప్పుడు ఇవి వేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, పచ్చెనగపప్పు, సాయిపప్పు, ధనియాలు, కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్. హెల్త్కి కూడా మంచిదని. ఈ పప్పులన్నీ హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టిఫిన్, ఇడ్లీకి కానీ, అట్లోకి కానీ, భోజనానికి కానీ, దేనికైనా సరిపోతుంది. కొంచెం నెయ్యి కలుపుకొని తిన్నారంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అంత తక్కువ వేసారనుకోండి, ఆయిల్ పొడిపొడిలాడుకోకుండా శుద్ధంగా ఉండాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. కాదు, పొడిపొడిలాడాలంటే ఆయిల్ తక్కువ వేసి చేస్తేనే పొడిపొడిలాడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా వేపుకుంటూ ఉండటమే సిమ్లో పెట్టి. ధనియాల గంజి చూసారా, అలా అంటే వేగితే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఈ కారపొడి ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొడి అదిగోండి ఫ్రెండ్స్, చక్కగా మెత్తగా సున్నిపిండిలాగా వచ్చింది చూసారా. కావాలంటే మీరు బరగ్గా అయినా ఉంచుకోండి.